నేను అమితంగా ప్రేమించే నగరం ఈ విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్కి ఆయువు పట్టు ఈ విశాఖపట్నం. ఆర్థిక రాజధాని, వాణిజ్య రాజధాని, పారిశ్రామిక రాజధాని విశాఖపట్నం. అన్నింటికంటే మంచి వాళ్ళు ఉండే ప్రదేశం విశాఖపట్నం, ఈ ఉత్తరాంధ్ర జిల్లాలు. మంచికి మారు పేరు. అంతేకాదు, ఎవరన్నా చూస్తే ఎంత నీతిమంతులంటే దేశంలోని కరెంటు ఉత్పత్తిలో, కరెంటు వినియోగంలో ఏ మాత్రం కూడా దొంగతనం చేయకుండా బిల్లు కట్టే వాళ్ళు ఉన్నారంటే ఒక్క మన ఉత్తరాంధ్రలో ఉన్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంత మంచి ప్రజానీకం ఇక్కడ ఉన్నారు. ఇటీవల కాలంలో మన ప్రధానమంత్రి అమెరికాకి వెళ్ళడం, అక్కడ స్మార్ట్ సిటీగా విశాఖపట్నాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం, మేము వెంకయ్యనాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నికల క్యాంపెయిన్ వచ్చాం. ఆ రోజు విపరీతంగా వర్షం పడింది. వర్షాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా మీరు మాకు స్వాగతం చేయని పలికారు. ఆ రోజు అనుకున్నా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో అన్ని సీట్లు మనమే గెలుస్తాం అనుకున్నాం. అదే మరికి మీరు గెలిపించారు. అదే మాట నిలబెట్టుకుని మనందరూ కూడా ఒక అదృష్టం, మనవాడు ఆంధ్రప్రదేశ్ నుంచి వెంకయ్యనాయుడు గారు కేంద్రం ఉండడం ఈ సమయంలో మన అదృష్టంగా నేను భావిస్తున్నా. ఏ ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ కేంద్రంలో అన్ని పనులు చేస్తూ మన యొక్క న్యాయమైన హక్కులు కాపాడుతూ ముందుకు పోతున్నారు. ఇదంతా కూడా హరిబాబు గారు చెప్పినట్టు విశాఖ అంటే ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చే పరిస్థితి వచ్చింది. కొంతమంది దిష్టి కూడా పెట్టారు. ఆ దిష్టి మనకు తగిలింది తమ్ముళ్ళు. అయినా పర్వాలేదు. ఒకప్పుడు విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని అందరూ పోరాడారు. ఈరోజు విశాఖ ఉక్కు ఉంది. సింహాచలం దేవుడున్నాడు. అదే మరిగా మీలో ఉక్కు సంకల్పం ఉంది. ఈరోజు కరెక్ట్గా 11వ రోజు నేను ఒకటే ఆలోచించాను, దీపావళికంతా మీలో మీ ముఖంలో ఆనందం చూడాలి, నవ్వు చూడాలనుకున్నాను. నవ్వే కాదు, ఈరోజు చాలా ఉత్సాహంగా మీరందరూ వచ్చారు. ఇది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఎక్కడా లేని పట్టుదల, ఆత్మస్థైర్యం కలుగుతుంది. ఈ తుఫాను విషయంలో కూడా